ఫ్రెండ్స్ వచ్చి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నుంచి H1B వర్క్ దగ్గర క్లయింట్ లొకేషన్‌లో లేకున్న వాళ్ళు కూడా చాలా మందిని ఎవ్రీ డే మరి సంఖ్యలేసి మరి బార్డర్ దాటిస్తున్నా వాళ్ళని పంపించేది ఏంటంటే అది మంచి క్వెషన్ అడిగారు. హ్మ్. యూజువల్‌గా ఈ సంఖ్యలు అనేది ఎలా ఉంటదంటే ఈవెన్ నేను గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా అక్కడ అమెరికా సిటిజన్ అయినా కూడా మేము ఏదైనా తప్పు చేస్తే ఫస్ట్ హ్యాండ్ కఫ్ వేస్తారు. ఓకే. అదే అంటే వీళ్ళకే చేస్తారు అది. మీరు ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసినా, క్రిమినల్ చేసా, డ్రగ్ ఫ్రాడ్ చేసినా, ఇల్లీగల్ హ్యూమన్ ట్రాఫికింగ్ చేసినా ఫస్ట్ వాళ్ళు అరెస్ట్ చేస్తే దే పుట్ ఇట్ హ్యాండ్ కఫ్. ఓకే. బికాజ్ అక్కడ పోలీసులు 10 మంది పోరు, ఒకరే వెళ్తారు. కాపు అనేటోడు కారు ఒకటి వెళ్తారు. వీ డోంట్ నో దట్ గై హూ ఇస్ ఇక్కడ నుంచి గన్ తీస్తారు, మీకు తెలుసు కదా గన్ కల్చర్ కదా. సో ఫస్ట్ దే హ్యాండ్ కప్. దట్ డస్ నాట్ మీన్ దట్ ఇల్లీగల్ క్రిమినల్ అని కాదు. చేశాక అప్పుడు ఈ కెమెరాతో చూస్తుంటారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి గన్ తీసి కాల్స్తే ఎట్లా ఇమీడియట్ గా. సో హీ హాస్ టు ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్ దట్ కాప్, దే విల్ పుట్ ఇట్ హ్యాండ్ కప్. సో దట్ ఈస్ నాట్ అ వయలేషన్, ఇట్ ఈస్ అ ప్రొసీజరల్ కలెక్షన్ ఆఫ్ దట్ క్రిమినల్. ఓకే. సో అంతే తప్ప కానీ ఏం లేదు. సో ఐడెంటిఫై అయినాక వాళ్ళు తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా, సో కనెక్ట్ చేయాలి కాబట్టి హ్యాండ్ కప్స్ చేస్తారు. మీతో మాట్లాడుతుంటే అయితే చాలా కూల్గా ఉంది పరిస్థితి, పెద్ద మనం భయపడాల్సిన లేదు అని అనిపిస్తున్నది. కానీ చాలా అంటే ఒక జలకు వచ్చేసింది వెళ్ళాలనుకునే వాళ్ళకి, ప్లస్ అక్కడున్న వాళ్ళలో కూడా ఒక ఆందోళన, ఈ టెన్షన్ ఎందుకు కంటిన్యూ అవుతుంది అంటున్నారు. మరి రూల్ బుక్ ఫాలో కాకపోతే టెన్షన్ ఉంటుంది. మీరు రూల్ బుక్ ఫాలో అయ్యేదంటే ఇది లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో అంటే టిపికల్గా. ఇప్పుడు తప్పు చేసే వాళ్ళని పట్టుకుంటాం కానీ తప్పు బాగున్న వాళ్ళని వచ్చి పట్టుకొని పంపించారు కదా. అమెరికా ఏముంటుందంటే ఆ కంట్రీ మాకు స్కిల్డ్ పీపుల్ కావాలి. వరల్డ్లో స్కిల్ టాలెంట్ ఎక్కడ ఉంది? ఇవాళ హైదరాబాద్లో ద బిగ్గెస్ట్ యుఎస్ కాన్సులేట్ ఇక్కడ పెట్టారు. హైదరాబాద్ ఒకప్పుడు ఇక్కడ కాన్సులేట్ లేదు, మన ప్రాక్టికల్ స్పీక్స్ చెన్నైలో ఉండేది. హైదరాబాద్కి ఏంటి పూల్ ఆఫ్ టాలెంట్ హైదరాబాద్లో ఉంది. తెలుగు ప్రజలు చాలా మంది ఉన్నారు, వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి వీళ్ళకి సర్వీస్ చేయాలంటే ఇక్కడ కాన్సులేట్ ఉండాలి కాబట్టి ఇక్కడ కాన్సులేట్ పెట్టారు. అంటే ఇక్కడ కాన్సులేట్ పెట్టింది జనాల్ని వీసా ఇవ్వడానికి కానీ వీసా రిజెక్ట్ చేయడానికి కాదు కదా. బట్ ఎవరిని రమ్మంటున్నారు? క్వాలిటీ పీపుల్ రండి. మీరు ఫేక్ డాక్యుమెంట్లు పెట్టండి, మీరు ఏంటి ఎక్స్పీరియన్స్ ఫేక్ పెట్టండి, లేకపోతే ఫైనాన్షియల్గా F1 స్టూడెంట్లకు మన డబ్బు ఉందని లెటర్లు బ్యాంక్ లెటర్లు చూపిస్తారు చూడండి, అవి ఫేక్ లెటర్లు పెట్టి వచ్చేవాళ్ళు దే విల్ బి ఇన్ ట్రబుల్. బట్ ఏదైతే మీరు కరెక్ట్గా చేశారనుకోండి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొన్న రీసెంట్గా వచ్చింది అంటే వాళ్ళు పీపుల్ ఆర్ ద కిడ్స్ దే ఆర్ థింకింగ్ ఇట్స్ రైట్ దట్ అన్ఆథరైజ్డ్ వర్క్. ఇప్పుడు నేను అక్కడే పనిచేసి ఇక్కడ మనం క్లియర్గా ఒప్పుకున్నాం ఏంటి, బ్యాంక్ లోన్ తీసుకున్నాం 40 లక్షలు 50 లక్షలు నా ఫీజు ఎడ్యుకేషన్ ఫీజు అవుతుంది, ఆ టైంలో నేను పని చేయొద్దని ఇక్కడ కమిట్ అయ్యాం, మనం అగ్రీ అయ్యాం. మళ్ళీ అక్కడ వెళ్ళి మనం వైలేట్ చేస్తున్నాం. డూ యూ థింక్ దట్ ఈస్ యాక్సెప్టబుల్ బిహేవియర్? మీ అభిప్రాయం ప్రకారం వైలేట్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకుంటున్నారా? ఈ మధ్యలో ఎక్కువ అయ్యారు. రీసెంట్ గా తెలియక ఇప్పుడు మనం చేస్తే ఈ ప్రాబ్లం అవుతుంది, దీనివల్ల డిపోర్ట్ అవుతారు అని ఆ రిస్క్ ఉన్నది తెలియక. మేము అందుకోసం మన గ్లోబల్ తెలంగాణలో మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము, అడ్వైజ్ చేస్తున్నాము, కౌన్సిలింగ్ చేస్తున్నాము, వెబినార్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము, సెమినార్స్ చేస్తున్నాము, సింపోజిజం చేసి వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తున్నాం. దీస్ ఆర్ ఈ ఫ్రేమ్ వర్క్లో మీరు వస్తే F1లో ఇది, H1లో వస్తే అది, B1 B2లో వస్తే నాకు రోజు కాల్స్ వస్తుంటాయి. వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం, మీరు ఈ ట్రాక్లో వెళ్తే మీరు ఇది ఫాలో అవ్వండి. నాకు నిన్న కూడా విజిటర్స్ వచ్చారు, విజిటర్స్ ఫోన్ చేసి మేము వెళ్ళొచ్చా ఇప్పుడు అమెరికా? తప్పకుండా వెళ్ళొచ్చు, తప్పకుండా మీరు అమెరికా రావచ్చు. అమెరికాలో 6 నెలలో 3 నెలలో వాళ్ళు ఇచ్చినంత టైం స్పెండ్ చేయొచ్చు, ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, మీరు వెనకకు రావచ్చు. రిటర్న్ టికెట్ పెట్టండి.